స్వాతంత్ర దినోత్సవాన ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ చేతుల మీదుగా 3వ విడత రుణమాఫీ చెక్కులను పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. 2 విడతల్లో 1.5 లక్షల వరకు మాఫీ చేశామని, ఈసారి 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 1 లక్ష మంది రైతులతో సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశాలున్నాయి. స్వాతంత్ర దినోత్సవాన ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ చేతుల మీదుగా 3వ విడత రుణమాఫీ చెక్కులను పంపిణీకి ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. 2 విడతల్లో 1.5 లక్షల వరకు మాఫీ చేశామని, ఈసారి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 1 లక్ష మంది రైతులతో సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు కేంద్ర అగ్రనేతలు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవాన్ని ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ చేతుల మీదుగా 3వ విడత రుణమాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. 2 విడతల్లో 1.5 లక్షల వరకు మాఫీ చేశామని, ఈసారి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 1 లక్ష మంది రైతులతో సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవాన ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ చేతుల మీదుగా 3వ విడత రుణమాఫీ చెక్కులను పంపిణీ ఏర్పాట్లను చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆగస్టు 15న కూడా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ముఖ్యంగా ఆగస్టు 15న పూర్తి స్థాయి రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చెక్లను కూడా అక్కడ రైతులకు అందజేయనున్నారు. అయితే 3వ విడత మొదటి విడతలో 1 లక్ష రూపాయలు, 2వ విడతలో 1,50,000, 3వ విడత ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీకి కూడా అన్ని కూడా ప్లాన్ సెట్ చేసింది. ఎందుకంటే సభకు భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసింది. రైతు కృతజ్ఞత సభగా కూడా ఆ పేరు కూడా ఆ బహిరంగ సభ పేరు పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ కూడా హాజరుగా ఉన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి అలాగే ప్రియాంక గాంధీకి కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రైతు కృతజ్ఞత సభకు హాజరు కావాలని చెప్పేసి కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. దాదాపు 1 లక్ష మంది లేదా 1,50,000 మంది రైతులతో కూడా ఈ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా మొదటి విడతలో 1 లక్ష రూపాయలకు సంబంధించి 6,500 కోట్లు, 1,50,000కు సంబంధించి దాదాపు 6,200 కోట్లు, అంటే దాదాపుగా చూసుకున్నట్టయితే 13,000 కోట్లకు కూడా ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసింది. మిగతా 17,000 నుంచి 18,000 కోట్ల రూపాయలు అంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 1,50,000 నుంచి 2 లక్షల రుణమాఫీ సంబంధించి దాదాపుగా 18,000 కోట్ల పైసలు అవసరం సంబంధించి కూడా దానికి ఒకే విడతలో కూడా రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కూడా ఈ రుణమాఫీ చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్లాన్ చేసిందని చెప్పేసి ముఖ్యంగా రైతు కృతజ్ఞత సభ, ఎందుకంటే రైతులకు ఆసరగా ఉన్నటువంటి రుణమాఫీని వరంగల్ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
చేస్తే తాము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం. అందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చింది. రైతు రుణమాఫీకే ప్రయారిటీ దిశగా రైతులకు అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గతంలో రైతు పక్షపాతిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈసారి కూడా అదేవిధంగా కూడా రైతులకు అండగా ఉంటామనే విధంగా కూడా కాంగ్రెస్ సర్కార్ నిలిచింది. అందుకని కూడా రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి రుణమాఫీకి ఆగస్టు 15న కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది. అంతలోపల కూడా అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇటు అమెరికా పర్యటన సందర్భంగా కూడా కొద్దిగా షెడ్యూల్లో మార్పు కారణం కూడా ఆగస్టు 15న కూడా సెలవు దినం రైతులకు కూడా అందరూ కూడా కేవలం ఖమ్మం జిల్లా రైతులతో పాటు కాకుండా తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున కూడా వరంగల్లో ఏదైతే గతంలో నిర్వహించినట్టు రావుల సభ 1,00,000 మందితో కాను ఇదే విధంగా అంత రెట్టింపు గురించిన సభలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా రైతుల సమీకరణ చేసే బాధ్యతను కూడా మంత్రులు కూడా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇటు ఆగస్టు 11న కూడా ఇక్కడ తెలంగాణ రానున్నారు. 15న కూడా ఈ రైతు కృతజ్ఞత సభ ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు. సందీప్, మరి గత 2 విడతల్లో ఎవరైతే రైతులు రుణమాఫీ పొందలేని వారు ఉన్నారో, అంటే కొన్ని కారణాల వల్ల కావచ్చు, ఆధార్ కార్డు నంబర్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదా మరి ఇతర అంశాల కారణాల వల్ల ఎవరైతే రైతులు వారి రుణమాఫీని పొందలేని వారు ఉన్నారో వారికి 3వ విడతలో అందజేసే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా మొదటి విడత కావచ్చు, 2వ విడతలు కావచ్చు, కొంతమందికి కొన్ని బ్యాంక్స్ పొరపాట్ల వల్ల కూడా వారికి రుణమాఫీ జరగలేదు. ఆ నేపథ్యంలో కూడా అయితే ప్రభుత్వం ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది కలెక్టరేట్లో. ఆయాకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే వారికి రుణమాఫీ జరగలేదో ఆ కలెక్టరేట్లో కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఆ గ్రీవెన్స్ సెల్లో పాస్బుక్తో పాటు రుణమాఫీకి సంబంధించినటువంటి పత్రాలు తీసుకెళ్తే ఈ రుణమాఫీ ఆగస్ట్ 15 పూర్తిస్థాయి రుణమాఫీ తర్వాత కేవలం ఒక వారం రోజుల్లోనే కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే రుణం క్లియర్ కాలేదో మనకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం, ఎందుకంటే కొన్ని బ్యాంకర్ల తప్పిదాల వల్ల ఎంత జరిగిందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేవలం సాంకేతిక లోపాల ద్వారా ఇదంతా జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో 1,50,000, 2 లక్షలు పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ద్వారానే ఇదంతా సాంకేతిక లోపం ద్వారానే కేవలం రుణమాఫీ జరగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.